సో ఇమాజిన్ చేసుకోండి, స్పెక్స్ తో మాట్లాడడం, కాల్స్ రిసీవ్ చేసుకోవడం, రిమైండ్స్ అన్ని వాయిస్ తో కమెంట్ చేయడం, అన్ని హ్యాండ్ ఫ్రీగా చేసుకోవడం. సామ్సంగ్ సెప్టెంబర్ 4th లో S25 FE అండ్ ట్యాబ్ S11 ఇంకా AI తో డాగ్ గానీ క్యాట్ గానీ వాటి వాయిసెస్ ఏంటో మనకు హ్యూమన్ లాంగ్వేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందా. OnePlus Pad 3 ఇండియాలో ప్రైస్ కన్ఫర్మ్ అయిందా లేదా? సో ఇవన్నీ అయితే ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, టెక్ టూల్స్ తెలుగుకి స్వాగతం. టెక్ లో ఇవన్నీ అయితే కవర్ చేద్దాం. సో ఏంటంటే జియో ఫ్రేమ్స్ AI స్మార్ట్ గ్లాసెస్ లీక్స్, సామ్సంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్, సెప్టెంబర్ 4th ఈవెంట్ డీటెయిల్స్, AI పెట్ ట్రాన్స్లేషన్, హైప్ వర్సెస్ రియాలిటీ, OnePlus Pad 3 అఫీషియల్ డీటెయిల్స్ అండ్ ఇండియా ప్రైజెస్. సో ఇవన్నీ అయితే ఇప్పుడు చూద్దాం. పెన్ వర్క్ చూడండి, టైం స్టాంప్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సో జియో ఫ్రేమ్స్ AI గ్లాసెస్, AI స్మార్ట్ గ్లాసెస్. రిలయన్స్ జియో ఫ్రేమ్స్ అనే AI పవర్డ్ స్మార్ట్ గ్లాసెస్ అయితే అన్వీల్ చేసింది. సో కోర్ ఫీచర్స్ వాయిస్ AI, మల్టీ లాంగ్వేజ్ ఇండియన్ సపోర్ట్, కస్టమ్ లెన్సెస్, ఎవ్రీడే హ్యాండ్ ఫ్రీ యూసేజ్. ఐడియా ఏంటంటే కాల్స్, మెసేజెస్, రిమైండర్స్ సింపుల్ వాయిస్ తో చేయడం. ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా పొజిషన్ చేస్తున్నారు. AGM లో కమింగ్ సూన్ ఇండియా కన్ఫర్మ్ అయింది. బట్ అఫీషియల్ గా ప్రైజింగ్ గానీ లాంచ్ డేట్ ఇప్పటికీ రివీల్ కాలేదు. మీరు జియో ఫ్రేమ్ గ్లాసెస్ ని యూజ్ చేయాలంటే ఫస్ట్ ఎందుకు ట్రై చేస్తున్నారు? నావిగేషన్స్ కా, కాల్స్ కా, లేదా ఇన్స్టెంట్ ట్రాన్స్లేషన్ కోసమా? కామెంట్స్ లో షేర్ చేయండి. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే సామ్సంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ లో అఫీషియల్లీ సెప్టెంబర్ 4th 3 PM IST స్ట్రీమ్ samsung.com లో ఇంకా యూట్యూబ్ లో చూడొచ్చు. ఎక్స్పెక్టెడ్ లాంచెస్ లీక్స్ ప్రకారం గెలాక్సీ S25 FE స్మార్ట్ ఫోన్, ఇంకా గెలాక్సీ ట్యాబ్ S11 సిరీస్ ఇంక్లూడ్ S11 Ultra. డిజైన్ సిమిలర్ గా ఉంటుంది బట్ ఇంటర్నల్ అప్గ్రేడ్స్ అవుతున్నాయి అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. కలర్ లీక్స్ లో S25 FE కి బ్లాక్ కలర్, వైట్ కలర్, నావీ, ప్లెయిన్, లెవెండర్ ఆప్షన్స్ మెన్షన్ అయ్యాయి. మెయిన్ ఫోకస్ ఇకో సిస్టమ్ ప్లస్ గెలాక్సీ AI జనరేషన్. సో బిగ్ డే ఫర్ సామ్సంగ్ ఫ్యాన్స్. సో ఇంకో న్యూస్ చూసుకున్నట్టయితే AI టు ట్రాన్స్లేట్ పెట్స్, క్యాట్స్ అండ్ డాగ్స్. రీసెంట్ హెడ్లైన్స్ లో AI సోన్ యువర్ డాగ్ బర్క్. మీ డాగ్ మొత్తుకున్నట్టయితే AI మనకు అది ఎందుకు మొత్తుకుంటుందో అయితే చెప్తుంది. ట్రూత్ ఏంటి అంటే ప్రాసెస్ స్ట్రాంగ్ గా ఉంది కానీ ఫుల్ హ్యూమన్ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేషన్ రెడీ కాలేదు. బైడు పేరెంట్ ప్రకారం ఎనిమల్ సౌండ్స్, బిహేవియర్స్, సిగ్నల్స్ ని AI అనలైజ్ చేసి ఎమోషనల్ స్టేట్స్ తో హ్యూమన్ రీడబుల్ సెమాటిక్స్ కి కన్వర్ట్ చేయడం టార్గెట్. స్టార్టప్స్ లైక్ జూమ్ లెర్నింగ్ కూడా డాగ్స్ బాత్ ని ఇంటెన్స్ గా మ్యాప్ చేయడం ట్రై చేస్తున్నాయి. లైక్ హంగ్రీ, అవుట్ సైడ్ వెళ్ళాలి, స్ట్రెస్ ఎక్సెట్రా. రియాలిటీ చూసుకున్నట్టయితే సైంటిస్ట్ చెప్పినట్లు పెట్స్ కి ఫుల్ సెంటెన్స్ AI ట్రాన్స్లేషన్ అవ్వడానికి టైం. ఇప్పటికీ సింపుల్ ఎమోషన్స్ అండ్ విబ్లింగ్ సిగ్నల్స్ ఐడెంటిఫై చేయడం మాత్రం పాసిబుల్. సో హైప్ ఎక్కువ, యూజ్ కేసెస్ బేసిక్ గా స్టార్ట్ అవుతున్నాయి. మీరు AI యాప్ లో పెట్ బాగ్, మియావ్ ట్రాన్స్లేట్ చేస్తున్నారా? చేస్తే ట్రై చేస్తారా? లేకపోతే న్యాచురల్ గా అర్థం చేసుకుంటారా? కింద కామెంట్ లో చెప్పండి. సో ఇంకొక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే OnePlus Pad 3 అఫీషియల్ ప్లస్ ప్రైస్ డీటెయిల్స్. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్, 13.2 inch 3.4K డిస్ప్లే అండ్ 12,140 mAh బ్యాటరీ. ఇండియా ప్రైస్ కవరేజ్ వచ్చేసి 47,999. OnePlus Pad 3 అఫీషియల్ పేజ్ లో హైలైట్స్: స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ మొబైల్ ప్లాట్ఫామ్, 13.2 inch హై రిజల్యూషన్ డిస్ప్లే, మల్టీ టాస్కింగ్ అప్ టు 3 apps సైడ్ బై సైడ్, ఇంకా 12,140 mAh బ్యాటరీ. ఇండియా లీక్స్ కవరేజ్ ప్రైస్ మాత్రం 47,999. సో ప్రీమియం ట్యాగ్ సెగ్మెంట్ లో డైరెక్ట్ గా కాంపిటీషన్ సామ్సంగ్ ఇది ప్యాడ్ తో. క్రియేటర్స్ కి ఎడిటింగ్ ప్లస్ మల్టీ టాస్కింగ్ కి చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఈ ట్యాబ్ కి మీరు ఎడిటింగ్ లేదా స్టడీ డివైస్ కన్సిడర్ చేస్తారా? కింద కామెంట్స్ లో చెప్పండి. సో ఈ న్యూస్ మీకు నచ్చినట్టయితే కింద హైప్ బటన్ ఉంటుంది, దాన్ని హైప్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టెక్ టూల్స్ తెలుగు. థ్యాంక్ యూ.